బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోమాతల అక్రమ తరలింపును వెలుగులోకి తీసుకొచ్చిన సిగ్నేచర్ స్టూడియోస్. అక్రమ రవాణా కథనాన్ని ఎక్స్క్లూజివ్ గా ఛేదించిన సిగ్నేచర్ స్టూడియోస్ రిపోర్టర్ బాలాజీ. గోమాతలను అయితే తరలిస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ తోని, పక్కా ఇన్ఫర్మేషన్ తోని ఆదిలాబాద్ నుంచి దాదాపు ఇక్కడ ఒక డీసీఎం వ్యాన్ అయితే వాళ్ళు ఫాలో కావడం జరిగింది. ఆదిలాబాద్ నేరుడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు ఒక 3 టోల్ ప్లాజాలని కూడా గుద్దేసి ఈ వెహికల్ అయితే రావడం జరిగింది. ఫైనల్ గా బైపాస్ లో మనము ఒక దగ్గర నిలబడ్డాము. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన ఒకసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఒక టవేరా వెహికల్, దాంతో పాటు ఒక 2 యాక్టివా బైక్లు అయితే ఒక డీసీఎం ని ఫాలో అవుతున్నాయి. ఏం జరిగింది అని చెప్పేసి మనం ఒకసారి అనుకున్న తర్వాత మనం కూడా అరే ఏందో చూద్దాం అని చెప్పేసి మనం వచ్చినాం. ఫైనల్ గా గోమాతలు ఉన్నాయి కాబట్టి ఆ వెహికల్ అనేది ఆపకుండా వాళ్ళు ఎవరు వడ్డొస్తే వాళ్ళని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. పోలీసులను కూడా లెక్క చేయకుండా అడ్డు వచ్చిన ప్రతి వాహనాన్ని గుద్దుకుంటూ 20 నుంచి 30 గోవులను నిజామాబాద్ నుంచి డీసీఎంలో తరలిస్తుంటే సిగ్నేచర్ స్టూడియోస్ రిపోర్టర్ బాలాజీ రిస్క్ చేసి కథనాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. కాగా హిందువులు ఆరాధ్య దైవంగా పూజించుకునే గోమాత అక్రమ తరలింపులు గోమాత వద్ద దేశంలో రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. అక్రమ రవాణాకి, గోవధ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా మానవత్వం లేని రాక్షసులు ఎలాంటి భయం కూడా లేకుండా తల్లి లాంటి గోమాతను హింసించి చంపేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చాలా ఎక్కువగా పెరగడం గమనార్హమని చెప్పాలి. అసలు విషయానికి వస్తే తాజాగా నిజామాబాద్ జిల్లాలో గుర్తు తెలియని కొంతమంది దిండుగులు తమ డీసీఎం వాహనంలో 20 నుంచి మొత్తంగా 30 మంది గోవులను నిజామాబాద్ నుండి ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్ర నాగపూర్ ప్రాంతానికి తరలించే యత్నం చేశారు. ఈ సంఘటన సమాచారాన్ని తెలుసుకున్న గో పరిరక్షకులు మరియు సిగ్నేచర్ స్టూడియోస్ రిపోర్టర్ బాలాజీ రిస్క్ చేసి గోవులతో ప్రయాణిస్తున్న డీసీఎంను పట్టుకునే ప్రయత్నం చేశారు. మరి ఈ సంఘటనలో డీసీఎం డ్రైవర్ దొరకకుండా నిజామాబాద్ జిల్లా బైపాస్ మీదుగా ఆదిలాబాద్ లోకి ప్రవేశించి అడ్డు వచ్చిన టోల్ ప్లాజాను గుద్దుకుంటూ వెళ్లారు. అంతేకాదు సమాచారం అందుకున్న ఆదిలాబాద్ పోలీసులు హుటాహుటిన డీసీఎంను చేస్ చేస్తుంటే పోలీస్ ఇతర వాహనాలు సైతం ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. చివరికి సినీ ఫకీలో అర్సపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రాణాలను అడ్డుపెట్టి పోలీస్ డీసీఎంను అడ్డుకున్నారు. వెంటనే డీసీఎంలో ఉన్న డ్రైవర్ పరారయ్యాడు. అందులో ఉన్న మరో వ్యక్తిని పట్టుకున్నారు. ఇక డీసీఎంలో ఉన్న దాదాపు అన్ని గోవులను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో సిగ్నేచర్ స్టూడియోస్ బాలాజీతో పాటు డీసీఎంను చేస్ చేసిన ఒక వ్యక్తి మాట్లాడుతూ కళ్ళ ఎదుట జరిగిన విషయాన్ని మొత్తం వివరించారు. సిగ్నేచర్ స్టూడియోస్ పోలీసులు గో పరిరక్షణ సంస్థకు చెందిన మనుషులు ఆ డీసీఎంను అడ్డుకోకపోతే రాష్ట్రం దాటి గోవులను ఆ డీసీఎం వాడు తరలించేవాడని సమయానికి హుటాహుటిన స్పందించారని కూడా తెలిపారు. ఇక ఈ సినీ ఫకీలో జరిగిన ఈ సంఘటన చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గోమాతల అక్రమ రవాణా చాలా దారుణమని, ఇలాంటివి ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. ఇక సిగ్నేచర్ స్టూడియోస్ రిపోర్టర్ బాలాజీ చేసిన సాహసమైన యత్నాన్ని హర్షించారు. ఏదేమైనా సనాతన ధర్మంలో ఆది నుంచి సంపద, శక్తి, ప్రశాంతత, ఐశ్వర్యం లాంటి ఎన్నో విషయాలను సృష్టిలో భాగమైన గోమాత త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణువు, శివుడు ముక్కోటి దేవుళ్ల చేత గుర్తింపు పొంది పూజలు అందుకుంటున్న గోమాత లక్ష్మీదేవికి ప్రీతికరమైన దుర్గామాత, ప్రతిరూపానికైన దైవంగా భావించే తల్లి లాంటి గోమాతల విలువ తెలియని రాక్షసుల నుండి రక్షించాల్సిన బాధ్యత ప్రజలపైనే కాదు ప్రభుత్వాల పైన ఉందని గుర్తిస్తూ కఠినంగా గో పరిరక్షణ చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సిగ్నేచర్ స్టూడియోస్ మీడియా తరపున ప్రభుత్వాన్ని కోరుతోంది.